ప్రస్తుతం మనం ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ విజయవాడ దగ్గర అయితే ఉన్నాం. చూస్తుంటే గంటకి ఇక్కడ వరద ఉధృతి అయితే పెరగడం చూస్తున్నాము. ఇది 121 సంవత్సరాల తర్వాత ఇలాంటి ఇంత వరద రావడం ఇదే అని చెబుతున్నారు. ఎందుకంటే అప్పట్లో 10 లక్షల క్యూసెట్లు వాటరే అప్పుడు వచ్చినాయట. మరి ఇప్పుడు చూసుకుంటే 11 లక్షల క్యూసెట్లు వరద నీరైతే రావడం చూస్తున్నాము. ఇది ఒక చరిత్ర అని కూడా అంటున్నారు. ఎందుకంటే 30-40 వేల క్యూసెట్లు గనక ఇక్కడ పెరిగితే గనక ప్రకాశం బ్యారేజ్ పైనుంచి వాటర్ వచ్చే పరిస్థితి, వరద నీరు వచ్చే పరిస్థితి అయితే ఉందంటున్నారు. మరి ఈ కోణంలో చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే కౌంటర్ వెయిటర్ అనేది ఒకటైతే ఇక్కడ డ్యామేజ్ అయ్యింది. దీని వలన కూడా ఏంటంటే చాలా ప్రాబ్లం, ఆ వెయిట్ చేసి గేట్ని మూవ్ చేసేది ఇక్కడ ప్రాబ్లం అయ్యే విధంగా ఉంది. మరి దీన్ని ఇప్పుడు ఇది ఇక్కడ ప్రాబ్లంగా ఉంది కాబట్టి ప్రభుత్వం చూసుకుంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇది ఎలా ఉందనేది కూడా ఒక బోట్ వచ్చి ఇక్కడ ఇరుక్కుపో ఉండడం వలన ఈ కౌంటర్ వెయిట్ అనేది ఇక్కడ డ్యామేజ్ అవ్వడం అయితే చూసాము. మరి దీనివల్ల అయితే పెద్ద ప్రాబ్లమే ఉండదు. ఇది పూర్తిగా ఇరిగిపోతే కనుక గేట్ అనేది పూర్తిగా పడిపోద్ది. ఇక్కడ ఉన్న ఈ బోట్ తీస్తే చాలు, కానీ ఇప్పుడు వచ్చిన ప్రమాదం అయితే ఏమీ లేదు. కానీ 30-40 క్యూసెట్లు వాటర్ వస్తే గనక బ్యారేజ్ పైనుంచి వరద నీరు వెళ్ళే పరిస్థితులు అయితే ఉంది అనేది కూడా ఒక సమాచారం అయితే తెలియజేస్తున్నారు. మరి చూద్దాము, మరి రోజు గంటకి మరి వరద నీరు పెరిగే విధంగా ఉంది. మరి ఎక్కడికి అధికారులే కానీ ఎక్కడికి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. మరి ఎప్పటికప్పుడు మీకు అప్డేట్లో 6R9 న్యూస్ ఉంటూ ఉంటుంది. చూద్దాం, మరి మోర్ అప్డేట్స్లో ఉంటూ ఉంటుంది. కెమెరామెన్ వల్లీతో శ్రావణి, RR9 న్యూస్.